అయిపోయింది, అంతా అయిపోయింది. ఒక్క మాటతో జగన్ రాజకీయ చర్చనే మార్చేశాడు. ఇన్ని రోజులు తెలుగుదేశం అమరావతి గురించి మాట్లాడితే ఇప్పుడు ఆంధ్రదేశం మొత్తం మావి గన్ గురించే మాట్లాడుతుంది. మావి గన్ ఈజ్ మై క్యాపిటల్, ఇదే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెడతాం అని జగన్ ప్రకటించడంతో రాజకీయ చర్చ కొత్త మలుపు తిరిగింది. అయిపోయింది, అంతా అయిపోయింది. అమరావతి కథ కంచికి, మావి గన్ మన ఇంటికి పిచ్చ క్లారిటీతో చెప్పాడుగా. మావి గన్ నచ్చిన వాళ్ళు జగన్ కి ఓటేస్తారు, అమరావతి నచ్చిన వాళ్ళు చంద్రబాబుకి ఓటేస్తారు. ఇక ముసుగులో గుద్దులాట ఎందుకు, ముఖం మీదే కొట్టినట్లు చెప్పాడుగా. మావిగన్నే మన రాజధాని అని జగన్ కొట్టిన మాస్టర్ స్ట్రోక్ కి ఒక్కొక్కడికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. దీన్ని ఇప్పుడు ఎలా ఎదుర్కోవాలో తెలియక తిక్కమక్కలు పడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. మావిగన్ని వ్యతిరేకిస్తే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతంలో ఉండే ప్రజలందరూ మాకు రాజధాని రాకుండా చేస్తారా అని ఎదురు తిరుగుతారేమోనని భయపడ్డారు. మావిగన్ని అమలు చేయాలనుకుంటే ఒకవేళ పేరు మొత్తం జగన్ కే పోతుందని తెగ భయపడిపోతున్నారు. అయినా అమరావతిని కట్టలేనల్లో మావిగన్ని ఏం కడతారయ్యా? 12 ఏళ్లయింది రాష్ట్రం విడిపోయి. అమరావతిలో ఏం కట్టారో పిచ్చి మొక్కలు పీకడం, బురద నీళ్లను ఎత్తిపోయడం తప్ప చేసింది ఏమీ లేదు. కనీసం ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల భూములను తీసుకున్న ఈ ప్రభుత్వం కనీసం ఇంతవరకు గ్రౌండ్ లో ప్లాట్లను కూడా కేటాయించలేదు. కనీసం ఒక ఇల్లు కూడా కట్టించలేదు. పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు జగన్ ఇచ్చిన 50,000 ఇళ్ల స్థలాలను లాగేసుకుంది ఈ ప్రభుత్వం. ఎక్కడో ఉన్న అమరావతి పేరును తీసుకొచ్చి మీకు ఇష్టం వచ్చిన చోటికి వెళ్లి అక్కడ అమరావతి అని పేరు పెడితే అయిపోతుందా అది అమరావతి? నిజానికి అది అమరావతి కానే కాదు, అది గ్రాఫిక్స్ అవతి. గ్రాఫిక్లు తప్ప రియాలిటీలో ఏమీ లేదు. జగన్ ఏదో అల్లాటప్పగా మావి గన్ అని అనలేదు. దీనికోసం 6 నెలల ముందు నుంచే ఇంటర్నల్ గా ఎవ్వరికి తెలియకుండా అన్ని రకాలుగా ఆలోచించి చాలా పకడ్బందీగా తీసుకున్న నిర్ణయమే మావి గన్. అందుకే మావి గన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా అమరావతి గురించి పార్లమెంటులో చర్చ జరుగుతున్న సందర్భంలో మొత్తం చర్చనంతా అమరావతి మీద నుంచి డైవర్ట్ చేసి మావిగన్ మీదకి మలుపు తిప్పాడు. 3 గంటలు ప్రెస్ మీట్ పెట్టలేదమ్మా, 3 ముక్కల్లో చెప్పేశాడు మా వి గన్ అంటూ. రాష్ట్రాన్నే కాదు దేశాన్నే ఉలికి పడేలా చేశాడు. మావిగన్ గురించి తెలుగుదేశం వాళ్ళు షాక్ అవ్వడం పక్కన పెట్టండి, వైసీపీ వాళ్ళకు సైతం ఆశ్చర్యపోయారు. ఎక్కడ ఒక్క లీకు కూడా రాకుండా జగన్ చాలా జాగ్రత్త పడ్డాడు. జగన్ మావి గన్ అనేసరికి తెలుగుదేశం నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. మింగలేక కక్కలేక చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఫోకస్ మొత్తం అమరావతి నుంచి మావి గన్ మీదకు వెళ్ళింది. అవును కదా, అప్పు చేసి పప్పు కూడి తినడం దేనికి? ఆల్రెడీ 10 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అప్పుతో ఉన్న ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ 5-6 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాజధానిని కట్టడం దేనికి? ఎందుకు కట్టినా దాని వలన ఉపయోగం ఏంటి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో మొదలైంది. అమరావతిని రాజధానిగా చేసి ఇప్పటికే 12 ఏళ్లైంది. ఒక్క రూపాయి కూడా ఆదాయం రాకపోగా 60,000 కోట్ల రూపాయల అప్పుల భారాన్ని రాష్ట్రం మీద మోపింది. అదే మావిగన్ అయితే సంవత్సరానికి 15,000 కోట్ల నుంచి 22,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తుంది. ఆల్రెడీ చంద్రబాబు అటువంటి మావిగన్ని కాదని తన కలల రాజధాని అయిన చంద్రావతి కోసం స్క్వేర్ ఫీట్ కి 4,000 రూపాయలు కూడా ఖర్చు కాని దగ్గర ఏకంగా 20,000 రూపాయలకు పైగా ఖర్చు పెడుతుంటే ఇప్పటికే ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేక, మెడికల్ కాలేజీలను సైతం కట్టలేక, రైతులకు కనీసం గిట్టుబాటు ధరలు కూడా కల్పించలేక, ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్ లో పెట్టి, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను సైతం పెండింగ్ లో పెట్టి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని పూర్తిగా ఆపేసి రాష్ట్రంలో హత్యలు, అవినీతులతో లాండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతింటే చంద్రబాబు సీరియస్ అయ్యాడు, సారీ చెప్పాడని కథలు చెబుతుంటే ప్రజలు ఎలా నమ్ముతారయ్యా? కానీ జగన్ చాలా వ్యూహాత్మకంగా పక్కా ప్లాన్ ప్రకారంగానే మావిగన్ని ముందుకు తీసుకొచ్చాడు. రాష్ట్రంలో, దేశంలో మావిగన్ మోడల్ ప్రజల మనసులను చాలా గట్టిగా తాకింది. చరిత్రలో హైదరాబాద్ గురించి, ఢిల్లీ గురించి, చెన్నై గురించి తెలుసుకోవడం చాలా ఈజీ. కానీ మావిగన్ ఒక కొత్త కాన్సెప్ట్. గూగుల్లో వెతికినా మీకు దొరకనే దొరకదు. ఎందుకంటే ఇది జగన్ మెదడులో పుట్టిన ఆలోచన. చంద్రబాబు
చంద్రబాబు కలల రాజధాని అమరావతి ఇంకో 100 ఏళ్ళైనా సరే మనకు కనిపించదు. కానీ జగన్ మావిగన్ తాను చెప్పిన మొదటి రోజు నుంచే కనిపిస్తుంది, మనకు వినిపిస్తుంది, ఆల్రెడీ సంపాదిస్తుంది కూడా. మావిగన్ ని ఎదుర్కోలేకే తెలుగుదేశం వాళ్ళు వెకిలి చేష్టలు చేస్తున్నారు. ఎవడైనా సరే సబ్జెక్ట్ ఉన్నాడు మాట్లాడతాడు, సబ్జెక్టు లేనాడు వెకిలి చేష్టలే చేస్తాడు. మావిగన్ కంటే ముందుగా మీకు చెప్పాల్సింది 3 రాజధానుల గురించి. అసలు రాజధాని అంటే ఏంటో మీకు తెలుసా? రాజధాని అంటే ఏ స్వర్గమో అంతరిక్షమో కానే కాదమ్మా. ఒక్క మాటలో చెప్పాలంటే పరిపాలనా కేంద్రాన్ని రాజధాని అంటారు. సింపుల్ గా రాజధాని కోసం లక్షల ఎకరాలు రైతుల దగ్గర నుంచి లాక్కొని 4-5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి నేను బిల్డింగులు కడతా, పిచ్చి మొక్కలు పీకుతా, వరద నీళ్లను ఎత్తిపోస్తా అంటే ఎలా కుదురుతుంది? అస్సలు కుదరదు. మింగడానికి మెతుకు లేదు గాని మీసాలకు సంపెంగ నూనె అన్నాడంట. ఫస్ట్ మీరిచ్చిన సూపర్ 6 హామీలను నెరవేర్చండి అయ్యా. అయినా రాజధాని కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఏంటయ్యా? రాజధాని అనేది ఒక్క పేరు మాత్రమే, రాష్ట్రానికి ప్రాణమేమీ కాదు. పరిపాలన కేంద్రం అని పెట్టుకోవచ్చు, హెడ్ క్వార్టర్స్ అని పెట్టుకోవచ్చు, లేదా ఇంకేదైనా పెట్టుకోవచ్చు. రాజధాని అని పేరు చెప్పి మీరు రాష్ట్రాన్ని వరద నీళ్ళలో ముంచుతాను అంటే ఎవ్వరూ ఒప్పుకోడు. ఆల్రెడీ సచివాలయం ఉంది కదా, మళ్ళీ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంకో సచివాలయం దేనికి? ఆల్రెడీ హైకోర్టు ఉందిగా, మళ్ళీ ఇంకో హైకోర్టు ఎందుకు? ఆల్రెడీ అసెంబ్లీ ఉంది కదా, మళ్ళీ ఇంకో అసెంబ్లీ దేనికయ్యా? మీకు కలలు ఉంటే మీ హెరిటేజ్ నమ్ముకుని కట్టుకోండి, ప్రజల డబ్బులతో కాదు. మీరు కట్టేది ఉన్న డబ్బులతో కాదు, అప్పులు చేసి మరి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైంది. రాష్ట్రంలో ఏ ఒక్కడైనా సంతోషంగా ఉన్నాడా? నిత్యావసరాల ధరలు చూడండి ఆకాశాన్ని అంటుతున్నాయి. డజన్ గుడ్లు 100 రూపాయలు దాటాయి, చికెన్ 300 క్రాస్ చేసింది, వంట నూనె డబుల్ సెంచరీని దాటేసింది. మీరు పరిపాలన చేస్తున్నారా లేక సెల్లో పబ్జీ గేమ్ ఆడుకుంటున్నారా? సమాధానం చెప్పండి చంద్రబాబు గారు. ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టడం కాదు, యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి. అవేమీ కల్పించకుండా ఉంటే ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించకుండా మీ పాదాలకు పూజలు చేస్తారా? మాకు అమరావతి వద్దే వద్దు, మావిగన్నే ముద్దు. మావిగన్ అంటే చాలు మీ బీపీ పెరిగిపోతుందంట. మీరు నిద్రపోయేటప్పుడు సడన్ గా మావిగన్ అంటే చాలు మీ గుండె వేగంగా కొట్టుకుంటుందంట. జాగ్రత్త సార్, మావిగన్ కే ఇంతలా భయపడిపోతున్నారు. మావిగన్ ని మించింది త్వరలో రాబోతుంది, కొంచెం ఆరోగ్యం జాగ్రత్త. మావిగన్ అంటే అస్సలు నాకు అర్థమే కాలేదు. మీకేమైనా అర్థమైందా తమ్ముళ్ళు అన్నారు కదా? మావిగన్ గురించి అర్థమయ్యేలా నేను మీకు చెబుతా, చాలా జాగ్రత్తగా వినండి తాతగారు. జగన్ కూడా చెప్పని రహస్యాన్ని నేను మీతో చెబుతా, వింటే ఆశ్చర్యపోతారు. 6 నెలల క్రితమే జగన్ ఒక హింట్ ఇచ్చాడు. గుంటూరు విజయవాడ మధ్య రాజధానిని పెట్టమని. అమరావతి అనేది అయ్యేది లేదు, చచ్చేది లేదు అని. మళ్ళీ ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి మావిగన్ అనే పేరు పెట్టి మహా రాజధానిగా చేయమని కుండ బద్దలు కొట్టేశాడు. దెబ్బకి ఒక్కొక్కటి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అసెంబ్లీలో, పార్లమెంటులో అమరావతి చట్టబద్ధత గురించి చర్చ జరుగుతున్న సందర్భంలోనే జగన్ కొట్టిన మాస్టర్ స్ట్రోక్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. జగన్ ని అమరావతి పేరు చెప్పి గత కొన్నేళ్లుగా ఇరుకున పెట్టి జగన్ అధికారంలో ఉన్న సమయంలోనే 3 రాజధానుల బిల్లును సైతం వెనక్కి తీసుకునేలా చేశారు చంద్రబాబు గారు. ఆఖరికి అధికారంలోకి వచ్చిన తరువాత సజ్జల రామకృష్ణారెడ్డితోనే అమరావతే మన రాజధాని అని కూడా చెప్పేలా చేశారు. అమరావతి గురించి ఇక జగన్ మాట్లాడకపోవడమే మంచిది అనేలా చేశారు. దీన్ని బట్టి చూస్తే జగన్ వెనకడుగు వేసినట్లు కనబడింది. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా చాలా వ్యూహాత్మకంగా జగన్ మావిగన్తో ముందుకొచ్చేసరికి తెలుగుదేశం వాళ్ళు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక సతమతమవుతున్నారు. ఒకవేళ జగన్ తెచ్చిన మావిగన్ని వ్యతిరేకిస్తే మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ప్రజల్లో మా ప్రాంతానికి రాజధాని రాకూడదని అడ్డుకుంటున్నారని, ఎదురు తిరుగుతారేమోనని భయపడి మావిగన్ పేరు మీద మాత్రమే ట్రోల్స్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుని సిబిఎన్ అని ఎందుకంటారు? ఆమోద బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ ని ఏబిఎన్ అని ఎందుకంటారా? మీకు రాజధాని నిర్మించడం చేత కాక మెదడు లేని మేధావులతో కలిసి మావిగన్ అనే పేరు మీద ట్రోల్స్ చేస్తున్నారు. కానీ ఆంధ్ర ప్రజలు మీ అంత తెలివి తక్కువ వాళ్ళైతే కాదుగా. ఇక మీ కుట్రలకు నిందలకు లొంగడు జన నేతరా? జెండలు జత కట్టడమే మీ అజెండా, జన గుండెలలో గుడి కట్టడమే జగన్ అజెండా. మావిగన్ గురించి
మీకు రహస్యం చెబుతా, జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు మీరు చూసింది వినింది కేవలం బయటికి కనిపించే భాగం మాత్రమే. కానీ అసలు గేమ్ ఇంకో లెవెల్లో ఉంటుంది. మావిక్ గన్ అంటే 3 నగరాలు కలిపిన ప్రాజెక్టు మాత్రమే కాదు, ఇది ఒక గ్రోత్ ఇంజన్. ఒకసారి స్టార్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను దూసుకెళ్లేలా చేస్తుంది. ఇంకో సీక్రెట్ చెబుతా, ప్రపంచంలో పెద్ద పెద్ద నగరాలు ఎలా పెరిగాయో ఎలా ఎదిగాయో తెలుసా? ముంబై, చెన్నై, షాంఘై ఈ నగరాలన్నింటిలో ఒక కామన్ పాయింట్ ఉంది, పోర్ట్ ట్రేడ్ కనెక్టివిటీ. అదే ఫార్ములా ఇప్పుడు మావిగన్లో కూడా ఉంది. మచిలీపట్నం పోర్ట్, విజయవాడ బిజినెస్ అండ్ ట్రాన్స్పోర్ట్, గుంటూరు వ్యవసాయం, అన్నిటికీ మించి 60 లక్షల మంది ప్రజలు ఈ మావిగన్ మహానగరంలో ఉన్నారు. ఇది కేవలం రాజధాని కాదు, మెగా మహారాజధాని అవుతుంది. ఇది డబ్బుని తయారు చేసే మనీ మిషన్ అవుతుంది. మావిగన్ అంటే మ్యాప్ మీద ఒక పేరు మాత్రమే కాదు, అది ఒక ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. ఇది అర్థం చేసుకున్న వాళ్ళు ముందుకెళ్తారు, అర్థం చేసుకుని వాళ్ళు ఇంకా పేర్ల మీదే గొడవ పడుతూ ఉంటారు. అమరావతి ఒక పచ్చి అబద్ధం, మావిగన్ ఒక నిప్పు లాంటి నిజం. అమరావతి కథలతో నడుస్తుంది, మావిగన్ వాస్తవాలతో పరిగెడుతుంది. అమరావతి 100 ఏళ్ల తర్వాత ఎప్పుడో వస్తుంది, కానీ మావిగన్ ఇప్పుడే నడుస్తూ పరిగెడుతూ ఉంది. అమరావతి అప్పులతో బతుకుతుంది, మావిగన్ తన సొంత ఆదాయంతో తన కాళ్ళ మీదే నిలబడి మన దేశాన్ని రాష్ట్రాన్ని నిలబెడుతుంది. అమరావతి ఒక కళ, ఎప్పుడు నిజమవుతుందో ఎవ్వడికీ తెలియదు, కానీ మావిగన్ ఒక నిజం. ఇప్పుడే మన కళ్ళ ముందు కదలాడుతుంది, పని చేస్తుంది, డబ్బును సంపాదిస్తుంది. అందుకే అమరావతి ఒక పచ్చి అబద్ధమైతే మావిగన్ ఒక నిప్పు లాంటి నిజం. మా జగన్, మా విజన్, మావిగన్. ఇదే ఎలక్షన్ స్లోగన్. రాసుకో, నీ గుండెల మీద రాసుకో, చెదిరిపోకుండా. ఆంధ్రదేశమంతా ఒకటే టాపిక్, ఒకటే డిబేట్. నెగిటివ్ గానో పాజిటివ్ గానో అయితే ప్రజల్లోకి చాలా తీవ్రంగా చొచ్చుకెళ్ళింది ఈ మావిగన్. ఆఫ్ నాలెడ్జీ గాళ్ళు, మెదడు లేని మేధావులు, పచ్చ పార్టీలన్నీ కలిసి మావిగన్ మీద వేసిన బురదని నా దగ్గర ఉండే పవిత్రమైన గంగాజలం నీటితో కడిగేస్తా, పచ్చ పార్టీ ముద్రలని తుడిచేస్తా, అమరావతిలో ఉండే అవినీతిని ప్రజలతో అంతం చేస్తా, ఆ జగన్నాథుడిని అందల మెక్కిస్తా. అమరావతి వర్సెస్ మావిగన్, అదే మున్సిపాలిటీ వర్సెస్ మెగా సిటీ. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ ఒకటే అడుగుతున్నా, మున్సిపాలిటీ కూడా కాని దాన్ని రాజధానిగా కావాలా, లేదా 3 నగరాలను కలిపే మహారాజధాని మావిగన్ కావాలా? జాగ్రత్త, జగన్ దగ్గర మావిగన్ ఉంది, కాల్చి పడేస్తాడు. అమరావతిని కాదు, అందులో ఉన్న అవినీతిని, రైతులను మోసగించే అన్యాయస్తులని. అమరావతి గురించి 12 ఏళ్ల నుంచి చాలా కథలు చెబుతూనే ఉన్నాడు మన చంద్రబాబు గారు. ఒక సింపుల్ ప్రశ్న అడుగుతా, సమాధానం చెప్పండి. చంద్రబాబు గారు, అమరావతిని రాజధానిగా చేసి 12 ఏళ్లయింది. ఈ 12 ఏళ్లలో మీరేం చేశారు? కనీసం రోడ్లైనా వేశారా? తాగడానికి నీళ్ళు ఇచ్చారా? ఉండడానికి కనీసం రైతులకు స్థలాలన్నా ఇచ్చారా? అసలు అందులో చేపలు తప్ప ప్రజలు ఎక్కడున్నారు సార్? బంగారం లాంటి 3 పంటలు పండే భూములను ముక్కలు ముక్కలుగా చేసి బంగారం లాంటి భూములను బీడు భూములుగా చేశారే. లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి కంప చెట్ల మధ్యలో ఉండే నీళ్లలో ముంచితే అమరావతి ఏమవుతుంది? అంతులేని అవినీతికి కేంద్రం అవుతుంది. అమరావతి ఒక అంతులేని అవినీతి కథ. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 కలిస్తే ఏమవుతుంది? ఒక మహారాజధాని అవుతుంది. మావిగన్ మెగా సిటీ అవుతుంది. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఈ ప్రాంతాలకు రాజధాని రాకూడదని, ఆ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉండకూడదని, వాళ్ళ భూముల విలువ పెరగకూడదని తెలుగుదేశం పార్టీ కుట్రలు చేస్తుంది. బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడైనా సరే అమరావతి రాజధానిగా బాగుంటుందా, మావిగన్ మెగా సిటీ రాజధానిగా బాగుంటుందా అని చర్చించాలి. కానీ అదేమీ చర్చించకుండా మావిగన్ పేరు మీద ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకంటే మావిగన్ ని జగన్ తీసుకొచ్చాడు కాబట్టి. అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చుంటే ఇంద్రుడు చంద్రుడు అని ఆకాశానికి ఎత్తేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఇంతే, తాను మంచి చేయలేడు, చేసే వాళ్ళని చూసి ఓర్వలేడు. జగన్ చేసిన మంచిని మాత్రం జేబులో వేసుకోవడానికి ఎప్పుడూ ముందుంటాడు. అందుకే జగన్ చంద్రబాబును క్రెడిట్ చోర్ అంటాడు. జగన్ 30 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇస్తే చంద్రబాబు వాటిని సమాధులతో పోల్చాడు. గవర్నమెంట్ స్కూల్లో చదివే బెండపూడి చిన్నారులను జగన్ ఐక్యరాజ్య సమితికి తీసుకెళ్తే పచ్చ పార్టీ వాళ్ళు కలిసి చిన్నారులను సైతం వదలకుండా ట్రోలింగ్ చేశారు. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని జగన్ 3 రాజధానులను తెస్తే 3 ముక్కలాటని ఎగతాళి చేశారు. 100 ఏళ్ల తర్వాత ఎవడు చేయలేనటువంటి పనిని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా జగన్ చేస్తే జగన్ మీ భూములను
లాక్కుంటాడని విష ప్రచారం చేశారు. వీళ్ళు ఇంతకంటే దిగజారారు అన్న ప్రతిసారి దిగజారుతూనే ప్రవర్తిస్తుంటారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, తస్మాత్ జాగ్రత్త. ఒక్క మాటలో చెప్పాలంటే అమరావతి అప్పు చేస్తుంది, కానీ మ్యావిగన్ డబ్బును సంపాదిస్తుంది. ఆల్రెడీ చిన్న పిల్లాడికి కూడా అర్థమయ్యేలా చెబుతా. అనగనగా ఆంధ్ర అనే ఊరిలో జగనన్న, చంద్రన్న అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవాళ్ళు. చంద్రన్న చాలా పెద్దవాడు. మనుషులను తన అవసరాలకు నచ్చినట్టు వాడుకుంటూ వదిలేస్తూ ఉండేవాడు. అంగబలం అర్ధబలంలో అతన్ని మించిన వాడెవడు లేడు ఆ ఊరిలో. అన్నిటికీ మించి అతని దగ్గర 4 కుక్కలు కూడా ఉన్నాయి. ఏ కుక్కైనా ఇంట్లో దొంగలు పడితే, ఊర్లో దోపిడీదారులు పడితే వాళ్ళ మీద అరుస్తాయి, దాడి చేస్తాయి. కానీ ఈ కుక్కలు అలా కాదు. ఆ దొంగలతో కలిసి ఊరిలో ఉండే అమాయక ప్రజల మీద దాడి చేసి వాటాలు పంచుకుంటూ ఉండేవి. నీకింత నాకింత అని. ఎవరైనా ఆ ఊరికి మంచి చేద్దామని వస్తే వెంటనే కుక్కలు, దొంగలు అన్ని ఏకమై వాళ్ళ మీద దాడి చేసి ఊరి నుంచి వెళ్ళగొడుతూ ఉండేవి. ఇది తెలుసుకున్న జగనన్న ఆ కుక్కలను, దొంగలను ఒంటరిగా ఎదుర్కొన్నాడు. ప్రజలందరికీ జగనన్న మంచితనం, గొప్పతనం తెలియడం వలన ఆ ఊరికి సర్పంచ్గా ఎన్నుకున్నారు ప్రజలందరూ కలిసి. 5 సంవత్సరాలు ఆ ఊరిని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు జగనన్న. ఒకరోజు అర్ధరాత్రి చంద్రన్న తన అతీంద్రియ శక్తులతో కలిసి జగనన్నను సర్పంచ్ పదవి నుంచి తొలగించేలా చేశాడు. ఆ ఊరి ప్రజలందరూ కన్నీరు మున్నీరయ్యారు. ఇప్పుడు చంద్రన్న ఆడిందే ఆట, పాడిందే పాట. అవినీతి, అన్యాయం 3 పువ్వులు 6 కాయలుగా విస్తరిస్తుంది. ఊరి ప్రజలందరి దగ్గర నుంచి 3-4 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకెళ్లి ఒక మారుమూల ప్రాంతానికి వెళ్లి తన బినామీలైన అత్తమామలకు కట్నంగా డబ్బిచ్చి 12 ఏళ్ల క్రితమే వాళ్ళ కూతురిని పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇప్పుడు ఆ ఊరి ప్రజలందరూ కలిసి చంద్రన్న దగ్గరకు వచ్చి తినడానికి తిండి లేకుండా మేము అగచాట్లు పడుతుంటే ఆ డబ్బంతా తీసుకెళ్లి ఏం చేశావు చంద్రన్న అని అడిగితే 100 ఏళ్ల తర్వాత నాకు కూతురు పుడుతుంది, దానికి ఇప్పుడే నేను అమరావతి అని పేరు కూడా పెట్టాను, మీరేం భయపడాల్సిన అవసరమే లేదు అని అరచేతిలో వైకుంఠాన్ని చూపించాడు. ఇక చంద్రన్న కుక్కలు, దొంగలు కాముగా ఉంటారా? అవును అవును అంటూ చంద్రన్నతో కలిసి ప్రజలందరినీ మభ్యపెట్టి మాయ చేశాయి. కానీ జగనన్న అలా కాదు. తన 3 కొడుకులైన మచిలీపట్నాన్ని, విజయవాడని, గుంటూరుని బాగా చదివించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళనే నిలబడేలా చేశాడు. 3 కొడుకులు ఊరికి ఎంతో మేలు కూడా చేస్తున్నారు. కానీ చంద్రన్న కూతురు అమరావతి అనే పేరు మాత్రమే ఉంది, కానీ ఇంకా పుట్టను కూడా పుట్టలేదు. జగనన్న మొదటి కొడుకు మచిలీపట్నం ఒక నౌకాశ్రయాన్ని ఏర్పాటు చేసుకుని దేశ విదేశాల మధ్య పెద్ద పెద్ద పడవల ద్వారా వ్యాపారం చేస్తూ బాగా స్థిరపడ్డాడు. ఇక రెండో కొడుకు విజయవాడ పెద్ద బిజినెస్ మ్యాన్. అతని దగ్గర దేశంలోనే అతి పెద్ద రైల్వే జంక్షన్, అంతర్జాతీయ గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఇక మూడో కొడుకు గుంటూరు చదువులు చెప్పే మాస్టారే కాదు, వ్యవసాయం చేసి దేశానికి అన్నం పెట్టే రైతు కూడా. ఈ 3 దగ్గర లేనిదంటూ ఏమీ లేదు. దేశాన్ని అభివృద్ధి చేయడానికి కావలసిన ప్రతిదీ వీళ్ళ దగ్గర ఉంది. సముద్రంలో ప్రయాణించడానికి నౌకాశ్రయం, రోడ్డు మీద ప్రయాణించడానికి 110 కిలోమీటర్ల మేర 6 లైన్లతో కూడిన విశాలమైన రోడ్డు, వాయు మార్గంలో ప్రయాణించడానికి అంతర్జాతీయ విమానాశ్రయం, దేశం నలువైపులా ప్రయాణించడానికి కావలసిన రైల్వే జంక్షన్లు, ఊరికి దేశానికి మంచి చేయాలనే ఉద్దేశంతో జగనన్న ఈ 3ంటిని కలిపి మ్యావిగన్ అనే ఒక మహానగరాన్ని నిర్మించాడు. కానీ చంద్రన్న మాత్రం తన స్వార్థంతో ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, తాను తన కుటుంబం మాత్రం బాగుంటే చాలు అనుకుని సంపద సృష్టిస్తానని చెప్పి ఊళ్ళో వాళ్ళ దగ్గర ఉండే సంపదనంతా దోచుకెళ్తూ ఉండేవాడు. ఎందుకిలా అన్యాయం చేస్తున్నావంటే 100 ఏళ్ల తర్వాత నాకు అమరావతి అనే కూతురు పుడుతుంది, మీ అప్పంతా తీర్చేస్తుందిలే, బాధపడకండి అని మాయమాటలు చెప్పి మోసం చేస్తూ ఉండేవాడు. ఇదబ్బా మున్సిపాలిటీ వర్సెస్ మ్యావిగన్. ఏదైనా భలే చెబుతా కదా నేను, చిన్న పిల్లాడి కూడా అర్థమయ్యేలా. అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని అంట, సింగపూర్ ని తలదన్నే రాజధాని అంట. ఎప్పుడంట? 100 ఏళ్ల తర్వాత అంట. ఇప్పుడు 4-5 లక్షల కోట్లు ఖర్చు పెడితేనంట, రైతుల దగ్గర 1,00,000 ఎకరాలు తీసుకుంటేనంట, రాష్ట్ర ప్రజల మీద లక్షల కోట్ల రూపాయల అప్పుల భారం మోపితేనంట, 1,000 కోట్ల రూపాయల వడ్డీ కడితేనంట. అమరావతికి అప్పు చేయాలేమో, కానీ మ్యావిగన్ కి అప్పు చేయాల్సిన అవసరమే లేదు. ఆల్రెడీ డబ్బులను సంపాదిస్తుంది మ్యావిగన్, ప్రజలకు అన్నం పెడుతుంది మ్యావిగన్. చంద్రబాబు అమరావతిలో రైల్వే స్టేషన్ ని కడతాడంట. మ్యావిగన్ లో రైల్వే స్టేషన్ కాదు, ఆల్రెడీ దేశంలోనే అతి పెద్ద రైల్వే జంక్షన్లు విజయవాడ, గుంటూరులో ఉన్నాయి. అమరావతిలో విమానాశ్రయం కడతాడంట చంద్రబాబు. మ్యావిగన్ లో అంతర్జాతీయ గన్నవరం విమానాశ్రయం కూడా ఆల్రెడీ ఉంది, కట్టాల్సిన పనే లేదు. అమరావతిలో సముద్రం లేదు, కానీ మ్యావిగన్ లో
సముద్రమే కాదు, పెద్ద పెద్ద పడవలు ఉండడానికి నౌకాశ్రయమే ఉంది. అమరావతిలో 2 లక్షల కోట్లు పెట్టి రోడ్డు, కరెంటు, డ్రైనేజీ లాంటి మౌలిక వసతులు కల్పించాలేమో. అదే మ్యావిగన్ లో 2 లక్షల కోట్లు అవసరమే లేదు. ఆల్రెడీ 110 కిలోమీటర్ల మేర 6 లేన్లతో కూడిన విశాలమైన రోడ్డు మార్గం ఉంది. విజయవాడలోనే ఎన్టీపీఎస్ పోలవరం కుడి కాలువ ద్వారా 960 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన కరెంటు కూడా లభిస్తుంది. అమరావతిలో చేపలు తప్ప ప్రజలే లేరు, కానీ మ్యావిగన్ లో 60 లక్షల మంది ప్రజలున్నారు. అమరావతి కనీసం మున్సిపాలిటీ కూడా కాదు, కానీ మ్యావిగన్ లో 4 కార్పొరేషన్లో 2 మున్సిపాలిటీతో కలిసి ఉన్న ఒక మహానగరం. ఇక పచ్చ మీడియాని పడగొట్టి మ్యావిగన్ ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. తస్మాత్ జాగ్రత్త. నందిని, పంది అంటూ బురద జల్లుతున్న ఈ పాన్ పరాగ్ పకోడీ గల్లను పడగొట్టి మ్యావిగన్ ని మహారాజధానిగా నిలబెట్టండి. ఇది కేవలం ప్లాన్ బి మాత్రమే. ఇక ప్లాన్ ఏ ఏంటో తెలుసా? 3 రాజధానులు. జగన్ బలమైన నిర్ణయాలైతే తీసుకుంటాడు, కానీ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మాత్రం అతను ఘోరంగా విఫలమయ్యాడు. కానీ మ్యావిగన్ ని అలా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం ప్రతి ఒక్క ఆంధ్రుడి మీద ఉంది. ఎందుకంటే అది నాది, నీది కాదు, మనది, మనందరిది. మ్యావిగన్ గురించే ఇంత అద్భుతంగా చెప్పానంటే ఇక 3 రాజధానుల గురించి ఇంకెలా చెబుతానో మీ ఊహకే వదిలేస్తున్నా. వెళ్ళేటప్పుడు మీకు రహస్యం చెబుతా. ప్లాన్ బి ప్లాన్ ఏలో భాగమే.